నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. అది చాలు తమ్ముడు. ఏంటంట? మీ చేతి పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా అది మీకు ఆశీర్వదించాడు. వి నీడ్ టు బి థ్యాంక్ఫుల్ టు ద లార్డ్ ఫర్ ద ప్రొవిజన్. మనము ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? ప్రభువారికి మనం కృతజ్ఞత ఎందుకు చెల్లించాలి అనగా, ఆయన మనకిచ్చిన సదుపాయాన్ని బట్టి. నీ చేతి పని అన్నిటిల్లో, నా మాట జాగ్రత్త వినాలి, ఇన్ ద ఆల్ ద వర్క్, ఇంగ్లీష్లో ఈ రీతిగా ఉంది, ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ ఇన్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్. ప్రతి చేతి పనిలో దేవుడు ఆయన ఆశీర్వదించే రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. బట్ చూడండి, మనం చూసినట్లయితే ఇక్కడ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్. ఏ రీతిగా? ప్రశ్న, ఏ రీతిగా? దేవుడు అన్నీ ఏ రీతిగా దీవించాడు అని మనం ఆలోచించినట్లయితే, దేవునికి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయత చూపించినప్పుడు దేవుడు దీవించారు. ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసత చూపించినప్పుడు దేవుడు దీవించాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా వైపు చూసి నడుస్తూ విశ్వాసంతో ఆయన విధేయత చూపిస్తున్నప్పుడు దేవుడు దీవించాడు. జాగ్రత్త వినాలి. వారు అవిధేయత చూపించినప్పుడు కూడా దేవుడు దీవించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. అవిశ్వాసతో ఉన్నప్పటికీ కూడా, తిరుగుబాటు చేసినప్పటికీ కూడా, ద యాహ్వే లార్డ్, ద లార్డ్ బ్లెస్డ్ ఇజ్రాయెల్ వెన్ దే వర్ ఒబీడియంట్. ద లార్డ్ బ్లెస్డ్ ఇజ్రాయెల్ వెన్ దే వర్ ఫెయిత్ఫుల్. ద లార్డ్ బ్లెస్డ్ ఇజ్రాయెల్ వెన్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ లార్డ్. బట్ ఆన్ కాంట్రరీ, God blessed Israel even though they disobeyed, even though they were unfaithful, even though they strayed away from their ways. యెహోవా మార్గములు విడిచిపెట్టినప్పటికీ కూడా యెహోవా దేవుడు వారిని దీవించిన రీతిగా దేవుని వాక్యంలో చూడగలం. ప్రశ్న, కొంతమంది ప్రశ్న, అన్న ఏ రీతిగా స్పర్జన్ అన్న, హౌ కెన్ గాడ్ బ్లెస్ వెన్ వీఆర్ డిసొబీడియంట్? దేవుడు ఏ రీతిగా, నేను అవిధేయత చూపించినప్పుడు దేవుడు ఏ రీతిగా దీవించగలడు? నేను అవిశ్వాసంగా ఉన్నప్పుడు, దేవుని విడిచిపెట్టినప్పుడు దేవుడు నన్ను ఏ రీతిగా దీవించగలడు అనగా, ఇశ్రాయేలు ప్రజలు మనం చూసినట్లయితే, వారు అవిధేయత ఉన్నప్పుడు, వారు అవిశ్వాస చూపించినప్పుడు, ఆయన మార్గం నుంచి, ఆయన త్రోవ నుంచి వాళ్ళు మరలినప్పుడు ఏ రీతిగా ఆ యెహోవా దేవుడు వారిని దీవించాడు అనగా, వారిని డిసిప్లిన్ చేస్తూ వారిని దీవించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. అందుకనే ద మోస్ట్ మిస్కోటెడ్ స్క్రిప్చర్ ఇన్ ద బైబిల్. అనేక సంఘాలలో అనేక సార్లు మన కుటుంబాల్లో, నిజ జీవితంలో మనము ఒక వర్స్ని బాగా వాడేస్తూ ఉంటాం. ఆ వర్స్ ఏంటో మీకు చూపించి, దెన్ ఐ విల్ కనెక్ట్ దట్ వర్స్ టు ద ఫస్ట్ పాయింట్. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి, దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును, అండర్లైన్ చేసుకోవాలి, సమస్తమును సమకూడి జరుగుచున్నాడని ఎరుగుదుము. అది సమస్తము. Everything works out well for those who fear and love the Lord. అనేక సార్లు the most misquoted scriptures, everything will work out well. ఎవరికైనా బాధ ఉంది, కష్టం ఉంది, నష్టం ఉంది అంటే వెళ్ళిపోయి చెప్పేస్తాం, పర్లేదండి, ఎవ్రీథింగ్ విల్ వర్క్ అవుట్ వెల్. నో, అక్కడ ప్రీరిక్విజిట్, దెర్ ఇస్ ఎ కండిషన్. వాట్ ఎవ్రీథింగ్? సమస్తము సమకూర్చబడుతుంది ఎవరికి? ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలగవరు, దోస్ హూ ఫియర్ అండ్ లవ్ ద లార్డ్, ఎవ్రీథింగ్ విల్ వర్క్ అవుట్ వెల్ ఫర్ దెమ్.